ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శని శని గ్రహము చాలామంది కూడా ఎల్నాటి శని అని. ఎల్నాటి శని అంటే ఏంటంటే ఏదైతే రాశిలో ఉంటారో వాళ్ళకి జన్మశని అని, ద్వితీయ స్థానంలో వాళ్ళ రాశి నుంచి ద్వితీయ స్థానంలో శని ఉంటే దాన్ని దాన్ని కూడా ఎల్నాటి శని అంటారు. అంటే ఏదైనా రాశిలో వాళ్ళ రాశిలో జన్మంలో ఉన్న ద్వితీయంలో ఉన్న వ్యయస్థానమైన 12వ స్థానంలో ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వాళ్ళ రాశి దగ్గర నుంచి మనకి 8వ స్థానంలో ఉంటే అష్టమ శని అని, 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని అని, అలానే 10వ స్థానంలో ఉంటే కంటక శని, పొంగు శని అంటారు. శని ఏంది? పనులలో కొంత ఆలస్యం జరగటం, ఆయు ప్రమాణం తగ్గటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, చికాకులు, కోపాలు, ఏ పనులు జరగకుండా ఉండటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు, అవమానాలు, అనుమానాలు, గొడవలు, తగాదాలు, ధన నష్టము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అంటే ఇలాంటివన్నీ కూడా చాలా డబ్బు పరంగా మోసపోవటం, ఇలాంటివన్నీ కూడా శని ద్వారా జరుగుతుంటుంది. అంటే శనిగ్రహం అనేది మన జాతకంలో బాగలేకపోయినా, గోచారీత్యా బాగలేకపోయినా ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు శనిగ్రహము ప్రత్యేకంగా బుధుడి నక్షత్రంలోకి రాబోతుంది. అంటే శని మీనరాశిలో ఉన్నారు. మీనరాశిలో మే 17వ తారీఖు నుంచి శని రేవతి నక్షత్రమైన బుధుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు అంటే జూలై 27 వరకు ఉంటాడు. అంటే మే 15 నుంచి జూలై 27 వరకు శని రేవతి నక్షత్రమైన బుధుడి నక్షత్రంలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే శని బుధుడు మిత్రులు. అంటే ఒకళ్ళు శని గ్రహానికి బుధుడు మిత్రుడు అయితే బుధుడికి శని సముడు అవుతాడు. అంటే టోటల్గా ఇద్దరు కూడా మిత్రగ్రహాలే అని అర్థం. ఈ మిత్రగ్రహాల్లో శని మీనరాశి అయిన గురువు యొక్క రాశిలో ఉండటం, బుధుడు యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. మేషరాశి వారికి ఎల్నాటి శని యొక్క ప్రభావం అనేది ఉంది. శని రేవతి నక్షత్రంలో బుధుడి యొక్క నక్షత్రంలోకి రావటం వల్ల దగ్గరగా తన రాశిలోకి వస్తున్నట్టుగా భావన. అంటే దగ్గరగా డిగ్రీల్లో దగ్గరికి వస్తున్నాడు. ఇంకా రేవతి నక్షత్రం 4 పాదాలు అయిపోతే అమ్మటే అశ్విని నక్షత్రంలో ప్రథమ పాదంలోకి ప్రవేశిస్తారు. ఎల్నాటి శని యొక్క ప్రభావం దగ్గరలో ఉంటుందని అర్థం. జన్మశని అవుతాడని అర్థం. ప్రజెంట్ వచ్చేటప్పటికల్లా ఈ 12వ స్థానంలో శని యొక్క ప్రభావం బుధుడి యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల ఉద్యోగ వ్యాపారాల యందు కొంత శ్రద్ధ పెట్టండి. అంటే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కష్ట నష్టాలు జరిగే అవకాశాలు, అనుమానాలు, అపవాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అప్పుల విషయంలో కానీ, క్రెడిట్ సంబంధించిన విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక స్థితిగతులు ఏదైతే ఉంటుందో అలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త వహించాలి. డబ్బులు వచ్చినా కూడా కొంత పొదుపు పాటించి ముందుకు వెళ్ళాలి. అదొకటి. అంటే రుణాలు తెచ్చుకోవటం, అలానే అనవసరమైన ప్రయాణాలు, అధిక ప్రయాణాలు, ఆదాయానికంటే కూడా మించిన ఖర్చులు వేయాలు, హోదాలు, అంతస్తులు, గౌరవాలు పెరగాలని డబ్బులు ఖర్చు చేయటం, మౌనంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, భగవంతుడి యొక్క ఆరాధన ఉండాలి. సరైన సమయానికి భోజనం చేయలేక ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం, లావు, కొంతమందికి బరువు తగ్గటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు కష్టాలు, నష్టాలు, ఉద్యోగపరంగా పై ఆఫీసర్ల ద్వారా ఇబ్బందులు, వ్యాపారం ద్వారా భాగస్వామ్యులు, కింద పనిచేస్తున్న వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వాళ్ళందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉంటారో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అనుమానాలతోటి కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు, వ్యాపార పరంగా, భాగస్వామ్య వ్యాపార పరంగా కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే మానసికంగా కొంత ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అయితే వ్యాపారం అయితే నూతన వ్యాపారాన్ని కొనసాగించద్దు. రేవతి నక్షత్రం ఏదైతే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడో వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. నూతన వ్యాపారంలో
అతి తక్కువ పెట్టుబడులు పెట్టాలి. అతి తక్కువ పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళొచ్చు, దానిలో తప్పేమీ లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. శని యొక్క దోషం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎల్నాటి శని కానీ జన్మ శనిలో ఉంటే ఏం చేయాలి? గోచారరీత్యా ఎవరికైనా సరే ప్రజెంట్ మీనరాశి వాళ్ళకి జన్మంలో శని ఉన్నాడు, ఒకవేళ వారి యొక్క జాతకంలో శని బాగలేకపోయినా, ఆ లగ్నం నుంచి శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశలు జరుగుతున్నా, విదిశ జరుగుతున్నా, ప్రాణదశ సూక్ష్మదశ జరుగుతున్నా, శని బాగలేకపోయినా వారి జాతకంలో కేవలం నాట్ ఓన్లీ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే బర్త్ చార్ట్లో కూడా బాగలేకపోతే, అంటే బర్త్ చార్ట్లో బాగలేకపోయినా, గోచారరీత్యా బాగలేకపోయినా శని యొక్క దోషానికి పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారాలు ఎలాంటి పరిహారాలు అంటే, జన్మశనిలో గోచారరీత్యా ఉండి బర్త్ చార్ట్లో బాగాలేకపోతే శని యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. దక్షిణాకాళి యొక్క స్తోత్ర పారాయణాన్ని శనివారం చేయటం, నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. నువ్వుల దానము, నల్లని వస్త్రాన్ని దానం చేయాలి. నల్లని మేకు, నల్లని వస్తువులు ఏదైతే సరే, నల్లని చెప్పులు, గొడుగు దానం చేయటం మంచిది. అలానే ఇక్కడ జాతకపరంగా ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, మేషరాశిలో జన్మించిన వాళ్ళు కానీ, ద్వాదశ రాశుల్లో జన్మించిన వాళ్ళు కానీ, మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? 12వ స్థానంలో శని ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. 12వ స్థానంలో శని ఉంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే, వాళ్ళు తప్పకుండా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమని నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయాలి. చేయటం వల్ల శని యొక్క దోషం పోతుంది. అలానే కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఉంటే ఏం చేయాలి అంటే, శని జపం చేయటం, శనిశ్చరుడు యొక్క తిలలతో హోమం చేయాలి. హోమం చేయటం వల్ల కుటుంబ పరంగా ఉండే కలహాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అంటే కుంభము, మీనము, మేషరాశి వాళ్ళు ఇలాంటివి చేయాలని అర్థం. అలానే మిగతా రాశుల పరిస్థితి ఏంటి? మిగతా రాశుల వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని చేయాలి అని అంటే, ఇక్కడ అష్టమ స్థానాన్ని తీసుకుందాం. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం శని. వాళ్ళు తప్పకుండా శని జపం చేయటం, శని హోమం చేయటం, దాంతోపాటు నువ్వులతో చేసిన, నువ్వులు బెల్లం చేసిన ఉండల్ని తయారు చేసుకుని ప్రధాన అర్చకులకు ఇచ్చి అందరికీ కూడా భక్తులకు వితరణ చేయమని చెప్పాలి. దానివల్ల తొలగిపోతుంది. అలానే 4వ స్థానంలో శని ఎవరికి ఉన్నారు? ధనస్సు రాశి వాళ్ళకు ఉన్నారు. ధనస్సు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని ఉండటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏమిటి అని అంటే, నువ్వులు దానం చేయటం, నల్లని వస్త్రము, నల్లని మేకు, నల్లని చెప్పులు, నల్లని గొడుగు దానం చేయాలి. శనికి అభిషేకం చేయాలి. ఎలాగా? నువ్వుల నూనెతోటి, తిలలతోటి అభిషేకం చేయాలి వాళ్ళు చేయాల్సింది. అంటే ఈ చతుర్థ స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఈ విధంగా రెమెడీ చేయాలి. అలానే కంటక లేదా పొంగు స్థానం అన్నాము అంటే, వాళ్ళ రాశి దగ్గర నుంచి దశమ స్థానంలో శని ఉంటాం. ఎవరికి ఉంది దశమ స్థానంలో? మిథున రాశి వాళ్ళకు ఉంది. మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని ఉండటం వల్ల వాళ్ళు చేయాల్సింది శనికి పంచామృతాలతోటి, పండ్ల రసంతో, చెరుకు రసంతో, నువ్వుల నూనెతోటి, తిలలతోటి అభిషేకం చేయాలి. వీలైతే హోమం చేసి నల్ల నువ్వులు, నల్ల వస్త్రాన్ని, నల్లని మేకుని, నల్లని గొడుగుని, నల్లని చెప్పులను దానం చేయాలి. అంటే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు దానం చేయాలి. మిగతా రాశుల వాళ్ళకి ఒకళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ భర్త చార్ట్లో జాతకపరంగా దోషం ఉంది అనుకుందాం. అంటే వృషభము, కర్కాటకము, కన్య, తుల, వృశ్చికం తర్వాత వీళ్ళకి మకరము, ఈ రాశుల వాళ్ళు తప్పకుండా శని గోచారరీత్యా కాకపోయినా, వాళ్ళ దోషం లేకపోయినా, భర్త చార్ట్లో శని మహర్దశ కలిసి రాకపోయినా, శని అంతర్దశలు, విదిశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు ఉన్న ఈ రాశి వాళ్ళు తప్పకుండా
ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. శని జపము, శని హోమము, నల్లని ద్రాక్షారసంతో అభిషేకము, నువ్వులతోటి తిలలతోటి అభిషేకము, అలానే నువ్వులతో చేసిన ఉండలు, బెల్లం కలిపిన ఉండలు తయారు చేసుకుని ప్రధాన అర్చకులకు ఇచ్చి వితరణ చేయమని చెప్పాలి. అలానే ప్రతిరోజు కూడా శనివారం రోజున నీలాంజన సమాభాసం వైపుత్ర్యమాగృజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వర మంత్రంతో పాటు శనికి అధిదేవతలు ప్రత్యదేవత అంతరిక్ష దేవత దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అంటే ఆ పారాయణం చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఈ నియమాలు ఇవి పాటించండి. శనివారం రోజున ఉపవాసం చేయండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామిని బియ్యపిండితో 2 దీపాలు పెట్టి చక్కగా ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్ర గణపతి వ్రతము, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే నవగ్రహ దోషాలు పోవటానికి దశమహావిద్యల అమ్మవారి యొక్క పారణము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ దొరుకుతాయి, మా దగ్గర కూడా దొరుకుతాయి. జీవితంలో ఎప్పుడైనా సరే జాతకం తెలుసుకునేటప్పుడు నెగిటివ్ని ఫస్ట్ తెలుసుకోవాలి. నెగిటివ్ని తెలుసుకున్న తర్వాత నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేసి మనం ముందుకెళ్ళాలి. ఊరికే జాతకం చూపించుకున్నాం, ఏదో మమ్మల్ని పొగిడారా లేదా, మమ్మల్ని బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ ఆస్ట్రాలజర్ పొగిడారని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ను తెలుసుకోవాలి. ఫస్ట్ మీలో పొగిడేది అవసరం లేదు. మీరు బాగున్నారంటే బాగున్నారే, కానీ మీ లోపం ఎక్కడుంది, లోపం ఎక్కడ జరుగుతుంది, ఆ లోపాన్ని మనం ఎలా సవరణ చేయాలి, ఏ దశలో బాగుంటుంది, ఏ దశలో అంతర్దశలో బాగుండకపోతుందా, అసలు లైఫ్ లాంగ్ బాగుండకపోతుందా అనే దాన్ని బట్టే జాతకం అనేది ఉంటుంది. నెగిటివ్ను మనం తెలుసుకుంటే పాజిటివ్ అవుతుంది. అలానే ఇక్కడ కేవలం రాశిచక్రమే కాదు, సంతానం కలగట్లేదు అంటే ఒక మనిషికి రాశిచక్రాన్ని చూడాలి, భావచక్రాన్ని చూడాలి, సప్తమాంశ చక్రాన్ని చూడాలి. ఒక వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతుంది అని అంటే రాశిచక్రం చూడాలి, దశమాంశ చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, దశలు అంతర్దశలు. ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరగలేదంటే రాశిచక్రము, నవాంశం, భావచక్రం, అలానే మనకి దశలు అంతర్దశలు, ఇవన్నీ కూడా డివిజనబుల్ చార్ట్స్ అంటారు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి డివిజనబుల్ చార్ట్స్లో మనం చూడాలి. అలానే ద్వాదశ భావాలను అనాలిసిస్ చేయాలి. తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, సోదర భావానికి కుజుడు, అలానే ఇక్కడ ఏదైతే సప్తమ భావానికి శుక్రుడు, ఇలాంటి ద్వాదశ భావాలు అంటే ద్వాదశ భావాధిపతులు వేరు, రాస్యాధిపతులు వేరు, ఆ గడిలో ఉన్న గ్రహము వేరు. భావాధిపతి అంటే ఎప్పుడైనా సరే ఓనర్ అని అర్థం. రాస్యాధిపతి అంటే బిల్డరు, బిల్డింగ్ కట్టించినవాడు. అలానే ఆ గ్రహం దానిలో ఉందంటే రెంటుగా ఆ వ్యక్తి ఆ గ్రహం ఉన్నట్టు అర్థం. అంటే రెంట్ అంటే ఆ గ్రహం మారిపోతూ ఉంటుంది గోచారరీత్యా. కాబట్టి ఏదైనా బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి 2 తేడాలు ఉంటాయి. ట్రాన్సిట్ సిస్టమ్ ఎప్పుడు కూడా 20% జాగ్రత్తలు, సూచనలు, ఈ నెలలో ఎలా జారుతుండాలి, ఎప్పుడు ఎలా జారుతుండాలి, సూచనలు, గోచారం. బర్త్ చార్ట్ అంటే ఏమిటి, జీవితంలో ఒక చెట్టుకు వేళ్ళు ఉంటాయి చూసారా, ఆ వేళ్ళు బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండానికి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల దగ్గర ఆకులు ఉంటాయి, ఆకులు అనేవి గోచారం. ఆకులు అంటే ఏంటి, రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కిందకి రాలిపోతుంటాయి. అంటే ఎప్పుడైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి డివిజనబుల్ చార్ట్ చూసి శని ఎక్కడున్నాడు, శని నీచ స్థానంలో ఉన్నాడా, ఉచ్చ స్థానంలో ఉన్నాడా, ఏ స్థానంలో ఉండబోతున్నాడు, ఏ స్థానంలో మంచిది అనేది మనం చూసుకొని జాతకరీత్యా క్లారిటీగా మనం ఒక డిక్లరేషన్కి రావాలి. జాతకంలో ఇలా ఉండబోతుంది తెలుసుకొని ముందుకెళ్తేనే మీకు మంచి జరుగుతుంది. అందువల్ల www.nayakanti.com కానీ .in కానీ చూడండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ నా దగ్గరికే వస్తుంది, నేనే మాట్లాడతాను, కన్సల్ట్ చేస్తాను. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోండి. నిజంగా తెలుసుకోవాల్సిన వాళ్ళు నెగిటివ్ తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే నాకు ఫోన్ చేసేవాళ్ళు
డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ ద్వారా బాగుపడాలి, నెగిటివ్ కూడా నేను తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాల్సిన వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నా ద్వారా బాగుపడే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి దయచేసి. బాగుపడద్దు పొగడండి అంటే వేరే జ్యోతిష్యుని సంప్రదించుకోండి. అదే క్లారిటీ నేను చెప్పేది మీకు. అందువల్ల జాతకాన్ని క్లియర్గా తెలుసుకుంటేనే మీకు మంచిది. లేకపోతే ఊరికే మీ టైం వేస్ట్, మీరు అడగటము వేస్ట్ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఇలాంటివన్నీ తెలుసుకోండి. ఒక అవగాహనకి రావాలి. ప్రజలైనా కూడా ఒక అవగాహనకి రావాలి. నిజాన్ని తెలుసుకోవడం చాలా మంచిది. నిజం అనేది నిప్పు లాంటిది. మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.